హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. అందరికీ క్రిస్మస్ శుభాభివందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటారండి, మధ్యలో ఒకటి వచ్చేది, రే ఆగయ్యా ఆగయ్యా, పెద్ద అయినా కొంచెం ఆగు, రే బాబు నువ్వు కొంచెం ఆగరా, పెద్ద అయినా ఆ పిల్లోడితో ఏముంది, ఏదో తెలియక మాట్లాడేశారు, ఓర్చుకోండి సార్ అని అంటే వాడికి ఎంత కొవ్వు, వాడికి ఎంత కొవ్వు, అసలు వాడు వయసు ఎంత, వాడు చేసే పని. అయ్యయ్యా పెద్దయ్యా నీవు అలా అంటే ఎట్లయ్యా, వాడేదో తెలియక మాట్లాడాడని వీడు ఎగురుతుంటాడు కుర్రోడు, ఏయ్ నార్మై నార్మై ప్రైజ్ అని ఈయన్ని సర్ది చెప్పి ఆ పెద్ద ఆయన సర్ది చెప్పి వీళ్ళిద్దరిని సమాధానం చేస్తారు కదండి. ఆయనే మధ్యవర్తి, దేవునికి నరులకు మధ్యలో నిలిచిన మధ్యవర్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చెప్పండి కొడతాం అందరు గట్టి 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 గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం యేసుక్రీస్తు. హేబేలు రక్తం, తలలు పైకెత్తి చూడండి, చూడండి అంటే చూస్తున్నారు, వినండి. ఆమేన్. హేబేలు రక్తం న్యాయం తీర్పు కోసం అడిగింది. వాళ్ళ అన్నయ్యను కొట్టి చంపేశాడు, సీక్రెట్గా సైలెంట్గా మాట్లాడి తీసుకెళ్ళి కొట్టి చంపేసి ఏమి ఎరగనట్లుగా వచ్చి చేతులు గడిగేసుకొని బట్టలు మార్చేసుకొని ఏమి ఎరగనట్టు అటు వెళ్ళనట్టు. అప్పట్లో సీసీ కెమెరాలు కూడా లేవు కాబట్టి, అప్పుడు డిటెక్టివ్ ఆఫీసర్లు కూడా ఎవరు లేరు కాబట్టి మరి ఆ మిస్టరీని ఎవరు ఛేదించే అవకాశం లేదు, ఎందుకంటే సీక్రెట్గా చంపేసి వచ్చేసాడు. కానీ ఎవరు న్యాయం తీర్చడానికి ఎవరు లేరు కదండి. ఏబేలేడి కనబట్టలేదు, ఏబేలు కనబట్టలేదు. కానీ ఆ ఏబేలు రక్తం నేల నుండి మొరపెడుతుందంట, దేవా ప్రభువా తండ్రి చంపేశాడయ్యా, నన్ను చంపేశాడు, నేను ఎంత మంచోడు, నేను నీతిమంతుడిని, నన్ను చంపేశాడయ్యా అని మొరపెడతానే ఉందంట. అప్పుడు దేవుడు ఆ మొరను విని, రే కయ్యూను హేబేలు ఎక్కడట, నాకేం తెలుసు అంటే, పిచ్చగా మాట్లాడొద్దు, నువ్వు వాడిని చంపేసి వచ్చావు, వాడి రక్తం నాకు మొరపెడుతుంది, నువ్వు చంపావు కనుక నువ్వు నరహంతకుడివి, ఇక నువ్వు నెమ్మదిగా బ్రతకడానికి లేదు, నువ్వు చేసిన పాపం నీకు శాపంగా మారింది, నీ పాపం యొక్క ఫలం మరణముగా మారింది, నీవు జీవితకాలం అంతా దేశదిమ్మరిగా బ్రతకాల్సిందే నీవు అని అతను అక్కడ నుండి వెళ్ళగొట్టినట్లు బైబిల్లో మనం చూస్తున్నాం. వాళ్ళ తమ్ముడి యొక్క ఆ రక్తం మొరపెట్టడం వల్ల అది కయ్యూనికి శాపంగా మారింది. హేబేలు యొక్క మొర కయ్యూనికి శాపంగా మారింది. హేబేలు యొక్క రక్తం మొరపెట్టడం వల్ల అది కయ్యూనికి ప్రమాదంగా మారిందండి. మరి మనుషులందరూ చేసిన పాపానికి యేసు ప్రభు రక్తం కూడా ఆ రోజు మొరపెట్టుంటే, ప్రభువా అయ్యా ఈ మనుషులు మంచోళ్ళు కాదయ్యా, ఈ మనుషులు నన్ను ఇలా చేశారయ్యా అని మొరపెట్టుంటే ఆయన రక్తం ప్రపంచమే ఉండేది కాదు. ఆజ్ఞను అతిక్రమించిన పాపానికే ఈ రోజుకి భూమి మీద భయంకరమైన పరిస్థితులు చూస్తున్నాం. కానీ యేసుక్రీస్తును చంపిన నేరం, ఆ రోజు యూదులు అన్నారు, ఆ నేరం మా మీద ఉంచండి, ఆ దోషం మా మీద ఉంచండి. పిలాతు చేతులు కడుక్కున్నాడు, వద్దు బాబు, ఓ నిర్దోషిని చంపి నేను పాపం కట్టుకోలేను, దీనిలో నాకేం సంబంధం లేదని చేతులు కట్టుకుంటే యూదులు అంటారండి, గర్వం కాదంటారా, అహంకారం కాదంటారా? ఈ నేరం మా మీద ఉంచండి, ఈ దోషాన్ని మా మీద ఉంచండి అని అడిగంతా దోషాన్ని కూర్చుకోవాలనుకున్నారు. యేసు ప్రభు కానీ ఆయన రక్తం ఆ రోజు మొరపెట్టుంటే నిజంగా ప్రపంచం ఈరోజు ఉండేది కాదు. కానీ ఆయన రక్తం హేబేలు కంటే శ్రేష్టముగా పలుకు రక్తం అండి. ప్రియులరా, ఆ రక్తం ఏమని మొరపెట్టింది తెలుసా? తండ్రి వీళ్ళు ఏమి చేయించున్నారో వీళ్ళు ఎరుగురు గనక వీరిని క్షమించమని ప్రభు ప్రార్థన చేస్తాడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా మధ్యవర్తి ఆయన ప్రార్థన మన జీవితానికి ఆశీర్వాదకరమైన అనుభవాలు మనల్ని నడిపిస్తుంది. ఆయన ప్రార్థన, ఆ రక్తం మొరపెట్టడం మన జీవితానికి రక్షణను తీసుకొచ్చింది. కాబట్టి యేసు లేకుండా మనం ఎవరు దేవుని సన్నిధిని చేరుకోలేం. అపోస్తుల కార్యంలో కొర్నేలు అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు చూడొద్దు, మరలా చదువుకోండి. కొర్నేలు అని ఒక వ్యక్తి ఉన్నాడు, అది 10వ అధ్యాయంలో ఉంటుంది ప్రస్తావన. ఆయన దేవునియందు భయభక్తులు కలిగిన వాడు, తన ఫ్యామిలీ అంతా దేవునియందు భయభక్తులు కలిగి జీవిస్తున్న కుటుంబం. అండ్ బహు ధర్మ కార్యాలు చేసేవాడు. ఎలాంటి ధర్మ కార్యాలండి? బహునేనమ్మా, బహుధర్మ కార్యాలు చేసేవాడు ఆయన. మీరు చేసే ధర్మకార్యాలు ఏంటి? ఈరోజు ధర్మకార్యాలు తెగ చేస్తారు. మీరు చేసే తక్కువ, ఫోటోలు ఎక్కువ. ఒకరికి ఒక పొట్లం ఇచ్చి 100 ఫోటోలు దిగుతారు. ఈ యాంగిల్లో ఒకటి, ఆ యాంగిల్లో ఒకటి, ఇచ్చేటట్టు ఒకటి, బ్యాగుల నుండి తీస్తున్నట్టు ఒకటి, ఇస్తున్నట్టు ఒకటి, ఏంటండి వాళ్ళ భుజాల మీద చెయ్యి ఒకటి,
తీరా ఆ పొట్టలో ఏముందని ఓపెన్ చేసి చూస్తే పులిహోర ఉంటుంది. సరే, ఏదైనా దమ్ బిర్యానీ ఏమైనా ఇచ్చారంటే అది వేరే విషయం. ఇచ్చిన పులిహోర పొట్లానికి, అంటే పులిహోర పొట్ల తప్పని తక్కువ నేను అనట్లేదు, నీవు ఇచ్చిన దానికి నువ్వు ఇచ్చే బిల్డప్కి ఏమైనా సంబంధం ఉందా? బహుధర్మ కార్యాలు చేశాడంట, బహుధర్మ కార్యాలు చేశాడు. నేను మన ఆంధ్రాలో ఒక తల్లి గురించి విన్నాను. ఆమె క్రైస్తవురాలు కాదండి, సో ధర్మ కార్యాల గురించి చెప్తున్నాను. ఆమె ఏ ఊరికి వెళ్ళేది కాదంటండి, ఆ ఊరికి ఎవరు వచ్చినా వాళ్ళకు వంట చేసి పెడతా ఉండేదంట. గోదావరిలో ఏరియాలో ఉండేదంట ఆవిడెవరో, నేను యూట్యూబ్లో చూశాను. అందరికీ హెల్ప్ చేస్తూ ఉండేదంట ఆమె. ఒకరోజు ఆమె ఏదో ఊరు వెళుతూ ఉందంటండి, బండి ఎక్కి. అప్పట్లో ఎడ్ల బండి కాదండి, ఎడ్ల బండిలో ఎక్కుతుంటే ఆ ఊరికి ఎవరో 10 మంది వస్తున్నారంట. ఆమె చుట్టాలింటికి వెళ్తుందో లేకపోతే ఫంక్షన్కి వెళ్తుందో, ఏదో కార్యక్రమానికి వెళ్తుందంట. వెంటనే ఎవరో వచ్చారంట. ఊరికి వస్తుంటే ఎక్కడికంటే పలానా ఊరంటే ఆమె వెంటనే ఏంటంటే ఆ ఎడ్ల బండిని తిప్పుకొని మళ్ళీ ఇంటికి వచ్చి వాళ్ళందరికీ వంట చేసి ఆమె ప్రోగ్రాం ఆపుకొని కూడా వాళ్ళకి వడ్డించిందంట తల్లి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ధర్మకార్యం, బహుధర్మకార్యం. ఏదో బిచ్చగాడికి ఏదో సహాయం చేసాము, లేకపోతే లేని వాళ్ళకి ఏదో ఇచ్చాము. నేను ఎప్పుడు చెప్తానండి, ఇస్తే మంచివి ఇవ్వండి, లేకపోతే ఇవ్వద్దు అని అదే చెప్తాను. ఇస్తే మంచిది ఇవ్వండి, మంచిది లేకపోతే పర్వాలేదు, ఏం పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు, ఎవరో ద్వారా దేవుడు వాళ్ళకి ఇస్తాడు. నీవు ఆడేసి అరిగిపోయి కరిగిపోయి నీ దరిద్రం అంతా దాంట్లో ఉండి, నీ శాపం అంతా ఆ గుడ్ల మీద ఉంటుంది, అర్థమైంది, నీ కోపం అంతా దాని మీద ఉంటుంది. అది చిరిగిపోయి అరిగిపోయి ముట్టుకుంటే ఏంటంటే చేతులుండి విడిపోతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మాంసం అయితే నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతుందంటే పర్వాలేదు, కానీ ఆ గుడ్డ ముట్టుకుంటేనే చేతులని అట్లా పొట్టుగా రాలిపోతుంటే దాన్ని నీకు ఇవ్వాలని ధర్మం చేయాలనే మనసు వచ్చిందంటే, అమ్మ నువ్వెంత గొప్పదాన్ని ఆలోచించండి. సిగ్గు లేకుండా కొంతమంది నా దగ్గరికి వస్తారు, అన్నయ్య నా దగ్గర ఒక 100 చీరలు ఉన్నాయి అన్నయ్య, ఎప్పుడుదమ్మా అని అడుగుతాను. అది నా పెళ్ళి ఎప్పుడుది అన్నయ్య అని. పెళ్ళి ఎంతకాలం అయిందమ్మా? 30 ఏళ్ళు అయింది అన్నయ్య. నేనేం పెద్దగా కట్టుకొని ఉంటానన్నా, ఒక 200 సార్లు కట్టుకొని ఉంటాను అంతే. అయ్యి ఒక 100 చీరలు ఉన్నాయన్నయ్య. మన విశ్వాసాలు చాలామంది పేదోళ్ళు ఉంటారు కన్నయ్య, మీరేమనుకోకుండా. ఎవరు పేదోళ్ళు నాకు తెలియట్లేదు, ఎందుకంటే అందరు ఫుల్ మేకప్లో ఉన్నారు. అందుకోసం అన్నయ్య నీవే చూసి పేదోళ్ళని పిలిచి ఇస్తావంటే ముఖం మీద కొడతాను, జాగ్రత్త అండి. ముఖం మీద మర్యాదగా తీసుకెళ్ళమంట. అదేంటన్నయ్య అంత మాటను? మా వాళ్ళు ఎవరు పేదోళ్ళు కాదు, దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలందరూ ఐశ్వర్యవంతులే. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఇవ్వాలి అనే మనస్సు నీకు వస్తే మంచిగా కొని, పిచ్చి కాదు, 30 రూపాయల చీరలు, 15 రూపాయలు, 10 రూపాయల జాకెట్ ముక్కలు అయ్యి కాదు. మంచిగా ఏదైనా తీసియాలంటే తీసుకొచ్చేవు, అప్పుడు ఇస్తాను నేను. ప్రైజ్ ది లార్డ్. బహుధర్మం చేయాలి తప్ప దిక్కుమాలిన పనులని చేయకూడదు. మరి ఈ చీరలని ఏం చేయనంటే, నీవే కట్టుకో, రోజు బడ్జెట్ చుట్టుకో అని చెప్పి పంపిస్తాను నేను, అంతే. ప్రైజ్ ది లార్డ్. మంచి చేసేది ఏదైనా కానీ శ్రేష్టమైన, మన లైఫ్లో శ్రేష్టమైన, మనం ఇచ్చేటప్పుడు మనిషికి ఇస్తున్నామని కాదు ఇచ్చేది, దేవుడికి ఇస్తున్నామని ఇవ్వాలి. కాబట్టి దానికి దేవుడు ప్రతిఫలం దయచేస్తాడు. హల్లెలూయా. ఎవరికైనా ఫుడ్ ఇవ్వాలనుకుంటే మంచి ఫుడ్ ప్రిపేర్ చేసి, మంచి భోజనాలు ప్రిపేర్ చేసి, మంచిగా ప్యాక్ చేసి, ఆ బిచ్చగాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఈ బిచ్చగాళ్ళు అయితే ఒకరోజు మంచి మంచి భోజనం తినకూడదు. వాళ్ళు మంచి ఫుడ్ ఇవ్వగలిగితే, లేకపోతే నీవే తిను. ఎక్కువ ఎరగకపోతే పెద్ద హాస్పిటల్ అడ్మిట్ అవ్వు. పెద్ద హాస్పిటల్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు, నాకు అవసరమైతే చెప్తాను, ఇంకో 10 రోజులు లేవకుండా చూడమని. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. బహుధర్మ కార్యాలు చేసిన వాడు అయినప్పటికీ చూడండి, నేను భక్తి చేస్తున్నాను, ధర్మకార్యాలు చేస్తున్నాను, నేను నిత్యత్వానికి వెళ్తానంటే వీలు పడదు. ఇవన్నీ మనం జనరల్గా కామన్గా సాటి మనిషికి సహాయం చేయాలి, అది మానవత్వం. ఒకరికొకరు సహాయం చేయాలి, అది గొప్ప విషయం ఏం కాదు. నేను వాళ్ళకి సహాయం చేశాను, వీళ్ళు సహాయం చేయాలి. మనిషి సంఘజీవి, సాటి మనిషికి సహాయం చేయాలి. అది మన బాధ్యత, మన కర్తవ్యం. అదేదో పెద్ద ధర్మం అని కాదండి, అది చేయాలి మనం. దానికి పుణ్యం ఉంటుంది, దానికి ప్రతిఫలం ఉంటుంది, దానికి ఆశీర్వాదం ఉంటుంది, చేయాలి. అంత మాత్రానికి ఈ పుణ్యక్రియలు మన పరలోక రాజ్యం తీసుకెళ్ళదండి. అందుకే మంచి మనిషి పుణ్యక్రియలు చేస్తున్నాడు, ఇతనికి ఏదైనా మంచి చేయాలని ఆలోచన వచ్చిన దేవుడు వెంటనే దాని దూతను పంపించి, కొర్నేలి ఇక్కడ పేతురు అనే ఒక మనిషి ఉన్నాడు, అతని పిలువనంపించు, నిత్య జీవనకు రావాలంటే మార్గం ఏంటో ఆయన వచ్చి నీకు
బోధిస్తాడు. అయ్యా నేను పుణ్యక్రియలు చేస్తాను, నేను భయభక్తులుగా, నీ భయభక్తులని కూడా దేవుని దృష్టిలో ధర్మకార్యాలు మురికి గుడ్డతో సమానం. పిలువనంపించమంటే పిలువనంపించారండి. పేతురు వచ్చి బోధించాడు. పరిశుద్ధాత్ముడు వారి మీద, ఆ కుటుంబం మీద బలముగా దిగి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మధ్యవర్తి యేసుక్రీస్తు మధ్యవర్తి. ఆయన ద్వారానే నీవు పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తావు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు ప్రభు. ఆయన ద్వారా తప్ప మనం దేవుని రాజ్యం చేరుకునే అవకాశం లేదు. కనుక మధ్యవర్తి అయిన ప్రభు మనల్ని నిత్య రాజ్యానికి తీసుకెళ్తాడు.